ఈరోజు మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులమందరం కూడా కమిషనర్ని కలవడానికి వచ్చాము. అంటే గతంలో వార్డుల విభజన ఎట్లుండే, ఇప్పుడు 2019లో వార్డుల విభజన ఎట్లుండే, 2026లో వార్డుల విభజన ఏ విధంగా జరిగిందని కమిషనర్ గారిని అడగనిక వస్తే మేము ఒక్క రోజులో మా బీవోళ్ళు కూర్చొని ఒక్క రోజులో ఒక నైట్లో కూర్చొని మేము ప్రతి వార్డు కూడా ల్యాండ్ మార్కింగ్ చేసినామని చెప్తున్నారు. అదంతా రాంగ్. అదేవిధంగా ఒక్కొక్క వార్డులో 4 వార్డులుగా విభజించడం జరిగింది. అంటే ఒక వార్డులో ఉన్న ఓట్లు 4 వార్డులకు వెళ్ళినాయి. మూడో వార్డులో ఉండవలసిన ఓట్లు 27 వార్డులో వచ్చినాయి. 20 వార్డులో ఉండవలసిన ఓట్లు 3వ వార్డులో వచ్చినాయి. 8వ వార్డులో ఉండవలసిన ఓట్లు కూడా 2వ వార్డులకు వచ్చినాయి. అంటే ప్రతి వార్డులో కూడా 200-300 ఓట్స్ వేరే వాళ్ళు అంటే ఇతర వార్డులకు వెళ్లడం జరిగింది. దాని మీద మేము కమిషనర్ గారిని అడగడానికి వచ్చినాం. అతను కూడా మా బీవీఎల్ఓలు తప్పు జరిగింది తప్పిదం ఒప్పుకొని ఈ రోజు 3 గంటలకు మళ్ళా అంటే వార్డులలో ఉన్న ఇన్ఛార్జీలు గాని ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టేసేసి బీవీఎల్ఓలతోని ఆ తప్పుని సరిదిద్దడం చేయడం జరుగుతుందని ఇప్పుడు కమిషనర్ గారు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపొద్దున కూడా అంటే 2-3 రోజులలో ఈ సమస్య పరిష్కారం కాకపోతే మా పార్టీ నాయకత్వంతో మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారితో బండన్న గారితో మేము కోర్టులో కూడా హైకోర్టులో కూడా ఫీల్ వేయడం జరుగుతుంది. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మా పార్టీ నుంచి పోరాటం జరుగుతుంది. కమిషనర్ గారు ఏమంటారంటే ఈ ఓట్స్ అన్నిట్లో చేంజ్ అయినాయి సార్ అంటే ఆర్డీఓ గారిని అడగండి, కలెక్టర్ గారిని అడగండి అని అంటున్నారు. అంటే ఇక్కడ ఉన్నది కమిషనరే ఫైనల్. కమిషనర్ ఏది చేస్తే అదే ఆయన డివైడ్ చేస్తే ఇవన్నీ జరిగినాయి. కాబట్టి మేము ఆర్డీఓ దగ్గరకోము, కలెక్టర్ దగ్గరకోము. నువ్వే దానికి పరిష్కారం చేయాలి. చెయ్యని చోట మున్సిపల్ ఆఫీస్ ముందల మా పార్టీ నుంచి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఫోటో ఉంటుంది ట్రాన్స్ఫర్ చేయడం వరకు ఇదో వాళ్ళ ఎన్ని వాళ్ళే వచ్చాయి ఓట్స్, 12వ వార్డులో ఎన్ని వాళ్ళే వచ్చాయి, 22వ వార్డులో ఎన్ని వాళ్ళే వచ్చాయి, 23 వస్తాయి, 22 వస్తాయి, 21 వస్తాయి. 19 అక్కడనే ఉందా? 19 ఒకసారి లిస్ట్ కరెక్ట్ చేసిరు. 19 ఇదో వాళ్ళ ఎన్ని వాళ్ళే వచ్చాయి ఓట్స్, 12వ వార్డులో ఎన్ని వాళ్ళే వచ్చాయి, 22వ వార్డులో ఎన్ని వాళ్ళే వచ్చాయి, 23 వస్తాయి, 22 వస్తాయి, 21 వస్తాయి. 19 అక్కడనే ఉందా? 19 ఒకసారి లిస్ట్ కరెక్ట్ చేసిరు. 19 ట్రాన్స్ఫర్ చేయడం వరకు